హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా పండు బాబు కోసం రెస్టారెంట్ స్టైల్ డ్రాగన్ చికెన్ స్నాక్ అయితే ట్రై చేస్తున్నాను. సో ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను రండి. ముందైతే చికెన్ పీసెస్ ఇట్లా కట్ చేసుకోవాలండి. దీనికి స్పెషల్గా చెస్ట్ పీసే తీసుకోవాలి. సో మనకి బోన్లెస్ చికెన్ కావాలి కాబట్టి చెస్ట్ పీస్ తీసుకొని ఇలాగ స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి. సో నేనైతే వాష్ చేసి స్ట్రిప్స్ లాగా కట్ చేసుకున్నదైతే చికెన్ ముందులో తీసుకున్నాను. నేనైతే హాఫ్ కేజీ క్వాంటిటీ అయితే చేస్తున్నానండి. ఇందులోకి కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, ఒక ఫుల్ నిమ్మకాయ అయితే పిండేస్తున్నాను దీంట్లోకి. ముందు ఇదంతా అయితే ఒక్కసారి ముక్కలకు పట్టేటట్లు మిక్స్ చేసేసుకోవాలి. బాగా మనం ఎంత బాగా మిక్స్ అయ్యేటట్టు ముక్కలకు కలిపితే ఫ్లేవర్ అనేది ముక్కకు బాగా పట్టుద్ది. మనం కలిపించుకున్న చికెన్ ఉంది కదండి, ఇప్పుడు అందులో ఒక ఎగ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎగ్ మొత్తం ఈ మిక్చర్లో కలిసేటట్టు కలిపేసుకోవాలి బాగా. ఇప్పుడైతే ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. 30 మినిట్స్ తర్వాత అయితే ఫ్రిడ్జ్లోంచి చికెన్ అయితే తీసేసాను. చికెన్ ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత ఇలా ఉంది. బాగా ముక్కకు అన్నీ పట్టేసినాయి మసాలాలన్నీ. ఇప్పుడు ఇందులో మనం కార్న్ ఫ్లోర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఆ మిక్చర్ కొంచెం లూజ్గా అనిపిస్తుంది కదండి, చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి. ఇప్పుడు ఆ మసాలా అంతా కొంచెం చికెన్కి అంటే ముక్కకు పట్టేలాగా కొంచెం కోటింగ్ లాగా అయితే ఈ కార్న్ ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఈ టెక్స్చర్ ఉంటే సరిపోయిద్దండి. మనకి ఈ టెక్స్చర్ ఉంటే ఏంటంటే ఈ మసాలా మనం డీప్ ఫ్రై చేసినప్పుడు పైన మసాలా ముక్క విడిపోకుండా ఉంటాయి. మనకి ఫ్రై కూడా బాగా లోపల కుక్ అయితే ఫ్లేవర్స్ బాగుంటాయి. ఇంక ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసేస్తాను. డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ అయితే వేసేసుకొని నేనైతే స్టవ్ మీద పెట్టేశాను. సో ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేయాలి. ఇప్పుడు మనం చికెన్ అయితే 1 బై 1 వేసేసుకుంటున్నాను. ఇట్లా సింగిల్ సింగిల్ పీస్ తీసుకొని వేస్తే మనం తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఒకసారి అయితే అటు ఇటు కొంచెం కలుపుకోవాలండి. మనం ఫస్టే గెరట పెట్టేస్తే ఏంటంటే మనం కలిపేటప్పుడు ఆ పైన కోటింగ్ అంతా గెరటకు అయిపోతుంది, ప్లస్ దాని షేప్ అనేది మారిపోయిద్ది. కొంచెం ఇట్లా నూనెలో ఫ్రై అయిన తర్వాత కొంచెం అటు ఇటు ఇట్లా స్లైట్గా తిప్పుకోవాలి. కొంచెం ఈవెన్గా కుక్ అవుతాయి, అంతేనండి. ఇది మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడు మీకు చికెన్ లోపల కన్నా బాగా కుక్ అవుతుంది. హైలో పెట్టుకుంటే పైన రెడ్డిష్ కలర్ వచ్చింది కానీ లోపల కుక్ అవ్వదు. సో ఎప్పుడు ఇది ఇలాంటి ఐటమ్స్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇవైతే బాగా ఫ్రై అయిపోయినాయండి, ఇవి తీసేసుకోవాలి. ఇంకా మిగిలిన చికెన్ ముక్కలను కూడా ఇట్లానే డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకా 1 బై 1 ఇలా మొత్తం వేసేసుకొని నేను కలిపి పెట్టుకున్న చికెన్ అంతా డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి అయితే సన్నగా కట్ చేసుకొని ఈ నూనెలో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి,
అలానే ఉల్లిపాయలు వేసుకోవాలి. బాగా సాటేజ్ చేసుకోవాలి ఇలాగా. ఇట్లా ఆనియన్స్ ఇలా పెద్దగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. మనం తినేటప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం సాస్లన్నీ వేసేసుకోవాలి. కొంచెం సోయా సాస్, టమాటో కెచప్, కొంచెం అయితే రెడ్ చిల్లీ పేస్ట్ వేస్తున్నానండి. కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మనం ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాం కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ వేసేయాలండి. నేను ఇందాక కెచప్ తీసుకున్నాను కదా, అదే దాంతో కొంచెం హాఫ్ అయితే వేసాను వాటర్. ఇదైతే కొంచెం కలుపుకోవాలి. బాగా ఇది సాస్ అనేది సాటేజ్ అవ్వాలి. మనకి బాగా ఉడుకుతున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అయితే వేసేద్దాం. ఇంక ఈ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఇంక ఈ ముక్కలు మొత్తానికి సాస్ అంతా పట్టేటట్లు ఒకసారి అయితే మొత్తం ముక్కలన్నీ కలిపేసుకోవాలి. చూడండి, అచ్చం రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో అలానే వచ్చింది కలర్ అయితే. ఒకసారి అటు ఇటు కలిపేసుకొని సాటేజ్ చేసేసుకున్నాం కదా. ఇంకా డ్రాగన్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసేసుకుంటాను. టేస్టీ డ్రాగన్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మా పండు బాబు టేస్ట్ చేపిస్తాను, ఎలా ఉందో చెప్తాడు. టేస్ట్ చేద్దామా పండు? టేస్ట్ చేయి, నీ కోసం చేశాను నేను. నేను టేస్ట్ చేయనా? చెప్పు, టేస్ట్ చేయనా వద్దా? కొంచెం సాస్ అంతా ఎలా ఉంది చెప్పు. నిజంగా అండి, రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది. ఇంకా మనం ఏం ఫుడ్ కలర్స్ అట్లాంటివి ఏం యాడ్ చేయలేదు, అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చేసాము. మీరు కూడా ఇలా డెఫినెట్గా ట్రై చేసి మీ పిల్లలకి రెస్టారెంట్లో కాకుండా ఎప్పుడు ఇంట్లో కూడా ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.